తర్వాత తెలంగాణతో విడిపోయిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక సంపద లాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. ఆయన యొక్క సంకల్పంతో ఈరోజు జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రం పునర్నిర్మాణంలో ఆయన చూపుతున్నటువంటి చొరవ, ఆయన చూపుతున్నటువంటి విజన్ మీరంతా చూస్తూనే ఉన్నారు. ఆనతి కాలంలో మొన్నటి పార్లమెంట్ సమావేశాల్లో ఎన్నడూ కనివిని జరిగిన విధంగా మన ఒక ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని చెప్పేసి చట్టబద్ధత కల్పించడంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చూపినటువంటి చొరవ అంతా ఇంత కాదు. ఎందుకంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక రాజధాని అనే దానికి ఒక అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇది ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి విధ్వంసాన్ని రాష్ట్ర ప్రజలందరూ వీక్షించారు. అటువంటిది భవిష్యత్తులో జరగరాదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కన్నటువంటి కళల్లో భాగంగా అమరావతి ఇది శాశ్వత రాజధాని, దేవతల రాజధాని వర్ధిల్లాలని చెప్పేసి ఆయన సంకల్పంతో తరుణంలో ఈరోజు